గారు. నమస్కారం శశిధర్ గారు. సో మరొకసారి ఈసారి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడాడు చిన్న స్టాలిన్. అవును, ఈరోజు ముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సింది హిందువులు. రాజకీయాలు ఓల్డ్ ఎలక్షన్ల ముందు గుళ్ళు గోపురాలు తిరిగి ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిండు. వాళ్ళ తల్లి పేరు దుర్గా. తల్లిని నిర్మూలించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, తల్లితో సమానమైనటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని మాట్లాడుతున్నాడు. విజయ్ రాజకీయ ఎజెండా, దాని వెనకాల కాన్స్పిరసీ. విజయ్ అయితే ఏకంగా ర్యాలీలలో జీసస్ ఫోటోలు పట్టుకుని తిరిగినటువంటి విషయాలు కూడా తిరిగాడు. విజయ్ దేవాలయాలు కూడా తిరిగాడు. వీళ్ళందరూ కూడా హిందువులను మభ్య పెట్టడానికి ఈ రోజున స్టాలిన్ ఓడిపోయిండు. ఈ రోజున హిందూ వ్యతిరేక ఎజెండా తోటి పనిచేసేటువంటి చాలా ముఖ్యమంత్రుల యొక్క పతనం ఈ ఎన్నికల్లో మనం చూస్తున్నాం. మనం పినరయ్ విజయన్ ఆయన కూడా శబరిమల విషయంలో ఇప్పుడు ఎట్లా వ్యవహరించిందో చూస్తున్నాం. స్టాలిన్ వ్యవహారం ఎట్లున్నదో చూస్తున్నాం. మమతా బెనర్జీ వ్యవహారం ఎట్లుండేనో చూస్తున్నాం మొన్నటి వరకు కూడా. అదే విధంగా అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోపల ఏ రకంగా హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేసిందో చూస్తున్నాం. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పాలనుకున్నది భరత్ గారు, ఉదయనిధి స్టాలిన్ కాదు కదా, ఇంకో 4 తరాలు ఉట్టుకొచ్చిన సనాతన ధర్మాన్ని వీళ్ళు ఏం చేయలేరు. పెరియార్ సిద్ధాంతంతో వీళ్ళు ద్రవిడ పార్టీలని చెప్పుకుంటూ హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తా ఉన్నారు కదా. వీళ్ళు సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరు. వీళ్ళే కాదు, ఇంతకుముందు ఈ దేశము సనాతనమైనటువంటి ధర్మం మీద అనేక రకాలైనటువంటి దాడులు చేసిన హిందూ ధర్మము సనాతన ధర్మము తట్టుకుని నిలబడింది. ఈ దేశం మీదకి శకులు, పూనులు, కుషానులు దండయాత్రలు చేసిండ్రు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని. ఏమైంది? తరిమి పంపినము. ఖిల్జీలు దాడులు చేసిండ్రు, గజనీలు దాడులు చేసిండ్రు, గోరీలు దాడులు చేసిండ్రు, బహుమనీలు, సుల్తానులు, పఠానులు, నవాబులు, నిజాంలు, ఆదిల్ షాలు, ప్రజాకారులు, ఇన్ని రకాలైన ఇస్లామిక్ మతోన్మాద దాడులను ఎదుర్కొని నిలబడింది సనాతన ధర్మం మాత్రమే. ప్రపంచంలో మరే జాతి కూడా ఇన్ని దాడులను క్రైస్తవ మిషనరీలు, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసు, బ్రిటిషర్లు ఎన్ని కుట్రలు చేసింది, చట్టాల రూపంలో కుట్రలు చేసింది సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి. అయినా ఈ దేశం నిలబడగలిగింది. ఇంకా తమిళనాడులో పుట్టినటువంటి ఆ ఉదయనిధి స్టాలిన్ కు చిదంబర రహస్యం అనేది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది అర్థం కాల. కాబట్టి వీళ్ళు ఈ పెరియార్ భావజాలంతో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు ఏవైతే కాలగర్భంలో కూడా కలిసిపోతాయి. హిందూ సమాజం ఇప్పుడు ఆలోచన చేయాల ఏ రకంగా ఈ రోజున సెక్యులరిజం ముసుగు లోపట, సెక్యులరిజం అనేటువంటి ముసుగు లోపట హిందూ వ్యతిరేకతను చాటుతున్నారు, హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నారు. ఈ స్టేట్ కుట్రలు ఇది వెనకాల. ఇవాళ కాంగ్రెస్ ఏమి సనాతన ధర్మం హిందుత్వ నఫరత్ అని మాట్లాడిండు, పార్లమెంట్ లో మాట్లాడిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రోజు రోజుకు దిగజారుతుందో మనం చూసినాం. ఈ రోజు తమిళనాడు లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ లీడరు జేఎంహెచ్ మౌలానా ఈ స్టాలిన్ మాటలను సమర్థించిండు. ముఖ్యమంత్రి మౌనం పాటించారు. అంటే హిందుత్వ వ్యతిరేక పార్టీలన్నీ కూడా దింపుడుగా ఆశలో ఉన్నట్టున్నారు పాపం వాళ్ళంతా కూడా. అలాగే సగం శవాలుగా మిగిలిండ్రు. ఇంకా వాళ్ళకు ఎక్కడో దింపుడుగా ఆశ ఉన్నది. అయినా వాళ్ళు నిర్మూలించబడతారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసింది కదా, ఆ రాజ్యాంగంలో ఉందండి సనాతన ధర్మము. ఆ రాజ్యాంగంలో రాముడు ఉన్నాడు, ఆ రాజ్యాంగంలో కృష్ణుడు ఉన్నాడు. ఆ రాజ్యాంగం లోపల సనాతన ధర్మం యొక్క చారిత్రాత్మక వైభవం ఉన్నది భారత రాజ్యాంగం లోపల. అది ఈ రోజున ఈ ఉదయనిధి స్టాలిన్లు, ఈ ద్రవిడ పార్టీలు భారతదేశం లోపల సెక్యులరిజం ముసుగు లోపల హిందుత్వ వ్యతిరేక ఎజెండాను అమలు చేయాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండ్ కంపెనీకి ఈ దేశం లోపల కాలం చెల్లింది. ఈ రోజున కేవలం హిందువులను తమిళనాడు లోపల ఒక రకమైనటువంటి మోసపూరిత విధానాలతోటి వీళ్ళు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చారు. ఇటువంటి చాలా చూసినాం మనం భారతదేశం లోపల. హిందువులు ఆగ్రహిస్తే ఏమైతుంది అనేది వెస్ట్ బెంగాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్ రాజకీయ పోరాటము, రాజకీయ గెలుపోవటంగా నేను దాన్ని భావిస్తలేను. పశ్చిమ బెంగాల్ లోపల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, హిందువులు ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశం లోపల హిందూ వ్యతిరేక విధానాలకు, జాతీయ వ్యతిరేక విధానాలకు
జాతీయ భావజాలానికి వ్యతిరేక విధానాలకు విదేశీ ఎజెండా తోటి ముస్లిం మతోన్మాదానికి మద్దతు ఇస్తున్నటువంటి ఏదైతే ఎజెండాకు ఉందో తీసి అవతల పడేసిండ్రు. బట్ రాబోయే రోజుల్లో కూడా తమిళనాడులో కూడా సనాతన ధర్మం పరిడవిల్లడానికే ఇటువంటి మూర్ఖులు ఇంకా ఎజెండా ఇస్తా ఉన్నారు ప్రజలకు. రాబోయే రోజుల్లో ప్రజలు అది కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా తమిళనాడులో కూడా రాబోయే మార్పు మనం చూస్తాం. ఇదే ఉదయనిధి స్టాలిన్ చూస్తారు. వీళ్ళ తాత చూడలేకపోయిండు, వీళ్ళ తండ్రి చూడలేకపోయిండు, ఉదయనిధి స్టాలిన్ చూడాలనుకుంటున్నారు. సనాతన ధర్మం ఎట్లా పరిడవిల్లుతుందో కూడా. తమిళనాడు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అది. తమిళనాడు సనాతనమైనటువంటి ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లోపల తమిళ యొక్క ప్రాముఖ్యత ఉంది. తమిళనాడు తమిళ సాహిత్యం గాని, తమిళలో దేవాలయాలు గాని, అద్భుతమైనటువంటి దేవాలయాలకు నిలయము తమిళనాడు. అనేక భక్తి ఉద్యమాలకు నిలవైనది తమిళనాడు. అనేక భక్తి ఉద్యమాలు దేశంలో అనేక భక్తి ఉద్యమాలను నడిపినటువంటి ప్రాంతం అది. కాబట్టి హిందువుల యొక్క సహనాన్ని పదే పదే పరీక్షిస్తున్నారు వాళ్ళు. కాబట్టి హిందూ సహనం వీడినటువంటి రోజున వీళ్ళకు సరైనటువంటి బుద్ధి ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అయితే అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ రోజున ఈ రకమైనటువంటి కల్చరల్ జిహాద్ చేస్తామని అంటున్నారు. వీళ్ళంతా కల్చరల్ జిహాదీ శక్తులు. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి వాళ్ళు ఈ దేశం మీద కల్చరల్ జిహాద్ చేస్తున్నాడు. ఇటువంటి శక్తులను ప్రజలు సరైనటువంటి గుణపాఠం చేస్తారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, మరొకసారి జూనియర్ స్టాలిన్ ఈసారి అసెంబ్లీ వేదిక మీద అన్నాడు. హలో, మరొక్కసారి ఈసారి అసెంబ్లీ వేదిక మీదుగా డైరెక్ట్ గా కామెంట్ చేశాడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అని చెప్పి. అంటే ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నా, ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అనేది ఉండదు. సనాతనం అంటే శాశ్వతమైంది, సత్యమైంది, నిత్యమైంది, మార్పు లేని. ఈ సృష్టి మొత్తం వివేకానందుడు చెప్పాడు, ఈ విశ్వంలో ఉన్నది విశ్వజనీయ శక్తి ఒకటే. వాళ్ళు సర్వమత మహాసభలో చెప్పిండు, మీ దేవుడు 2000 ఏళ్ల కింద పుట్టిన అంతకుముందు ఎక్కడున్నాడని అడిగాడు. మీ దేవుడు చావు పుట్టుకలు లోనైతాడా అని అడిగాడు. కాబట్టి భారతీయులు, భారతదేశంలో ఋషులు ఒక సత్యాన్ని, వాళ్ళ తపో సంపద ద్వారా సత్యాన్ని ఆవిష్కరించి సనాతనము అంటే మార్పు లేనిది, శాశ్వతమైంది అని చెప్పినప్పుడు ఆ శాశ్వత సత్యాన్ని, శాశ్వత ధర్మాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏమి చేయలేడానికి ఉంటది. మనం అందుకే 3 సింహాలు, వెనుక ఒక సింహం, 4 సింహాలు సత్యమేమి చేసి పెట్టినాం. సత్యము అంటే భగవంతుడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎవడు నిర్మించలేడు. వీడు ఒక మూర్ఖుడు, వాడు పాగలవాడు. వాడు అట్లంటే ముఖ్యమంత్రి కూడా, విజయ్ కూడా కానీ ఆహాభావాలు వ్యక్తం చేసి చూపిస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు క్రిస్టియన్స్. కాబట్టి ఇలా భగవంతుని మీద నమ్మకం లేడే మత మార్పిడి చేస్తాడు. నిజంగా వానికి భగవత్ తత్వం అర్థమైతే మత మార్పిడి చేయడు. శంకరాచార్యులు వారు అదే కంచిపీఠాధిపతి శంకరాచార్యులు ఇట్లనే ఒక క్రిస్టియన్ మతం మారుతాం వస్తే చంద్రశేఖరేంద్ర సరస్వతి దేని కొరకు అని అడిగింది.